ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. అందరం సెల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. బట్ ఆ ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్ మన బాడీకి ఎంత హార్మ్ చేస్తుందో తెలుసా? చాలామంది ఎక్కువగా చెప్తుంటారు మైగ్రేన్ వస్తుంది. నాకు ఎప్పుడూ లేదు, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మైగ్రేన్, తలనొప్పులు రావడం, చిరాగ్గా ఉండడం, ఏ పని చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తూ ఉంటారు. నిజంగా రేడియేషన్ అవాయిడ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని మనం బయటపడచ్చా? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా మైగ్రేన్, తలనొప్పుల నుంచి చాలా ఫేస్ చేసామని చెప్తూ ఉంటారు. ఇంటి చిట్కాలు మనం జనరల్గా చాలా సింపుల్గా చేసుకునే చిట్కాలు ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు బృహత్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, యాజ్ అ జనరల్ ఫిజిషియన్గా మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు, పేషెంట్స్ని. మైగ్రేన్ సమస్యలు అనేవి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. అసలు మైగ్రేన్ అంటే ఈ పార్శ్వపు నొప్పి అంటారు, ఒక వైపే వస్తుంది అని చెప్పి, దానివల్ల కూడా బాగా ఎఫెక్ట్ అయ్యి అసలు మేము తట్టుకోలేకపోతున్నాము. ఈ కైండ్ ఆఫ్లో పేషెంట్స్ని మీరు చూస్తూ ఉంటారా? వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు మీరు? జనరల్గా ఏంటంటే మనకి మైగ్రేన్ హెడేక్స్ వచ్చినప్పుడు అది మనకి కనపడదు. బయటికి చూసే పర్సన్ చాలా నార్మల్గా అనిపిస్తారు, బట్ లోపల మాత్రం చాలా పెయిన్ ఉంటుంది. అది ఒకలా మొత్తం పట్టేసినట్లు ఉంటుంది అనమాట. సో పార్ట్ అంతా ఇన్ఫ్లేమ్ అయిపోతుంది, వన్ సైడ్ పార్ట్ అంతా. సో ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చేసిందంటే వాపులాగా అయిపోయి మొత్తం పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు మన కాళ్ళు వాస్తాయి అనుకో, ఎట్లయితే నడవలేకపోతాము అట్లా పట్టేసినట్టు మన తలలో కూడా అనిపిస్తుంది అనమాట. ఈవెన్ హ్యాండ్స్, మన ఎప్పుడైనా దెబ్బలు తగిలినాయి అనుకోండి, కీళ్ళు వాస్తాయి కదా, ఇక్కడ ఎక్కడైనా దెబ్బ తగిలితే అక్కడ వాస్తాయి కదా, ఇది మనకు కనపడుతుంది. బట్ లోపల ఉన్న పార్ట్ని మనకు కనపడదు. కనపడకుండా అది సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ మీద బాగా ప్రెషర్ ఇచ్చేస్తుంది అనమాట. సో అలా ప్రెషర్ ఇచ్చినప్పుడు అది కనపడదు, తట్టుకోలేము. ఈవెన్ కన్ను నుంచి ఇక్కడంతా కూడా బాగా పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి జనరల్గా ఏంటంటే మనము ఆయుర్వేదిక్లో అయితే నేసల్ డ్రాప్స్ చేస్తామన్నమాట. సో నేసల్ డ్రాప్స్ వేసినప్పుడు దాంట్లో ఏవైతే మనకి మెడిసిన్స్ ఉంటాయో అది లోపల ఉన్న వాటర్ని, అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల కొంచెం వాటర్ పేరుకుపోయినట్లు అవుతుంది. సో ఆ వాటర్ అంతా తీసేస్తుంది ముక్కులో నుంచి, తీసేసి దాన్ని మనకి కంప్లీట్గా తగ్గిస్తుంది అనమాట. సో పాతకాలంలో ఏం చేసేవాళ్ళం, మనము రోజు పొద్దున్న లేసి పూజలు చేసుకునేవాళ్ళం. పూజలు చేసుకునేటప్పుడు ఏం చేసేవాళ్ళం, నువ్వుల నూనెతో దీపారాధన చేసేవాళ్ళం, అష్టమూలిక తైలం కూడా యూజ్ చేసేవాళ్ళం, ధూపం వేసుకునేవాళ్ళం, అగరబత్తి పెట్టుకునేవాళ్ళం, సాంబ్రాణి ధూపం వేసుకునేవాళ్ళం. ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళం? ఇవన్నీ కూడా న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అన్నమాట. సో గుగ్గులు ధూపం అంటారు కదా, గుగ్గులు ఈస్ యాంటీ గుగ్గిలం. ఈ గుగ్గిలం అనేది న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్. సో ఏ టైప్ ఆఫ్ వాపులు ఉన్నా సరే, మనకి పొద్దున్నే లేసి వాపు ఉన్నా సరే, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, హెడేక్స్ వచ్చినా, స్ట్రెస్ హెడేక్స్ అవ్వనివ్వండి, వర్క్ హెడేక్స్ అవ్వనివ్వండి, ఈ చిన్న చిన్న సైనసైటిస్ అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సైనసైటిస్ అవ్వనివ్వండి, మైగ్రేన్స్ అవ్వనివ్వండి, ఏవైనా సరే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆ ఒక పర్టికులర్ లెంత్ కూడా చెప్తారు. ఈవెన్ మనకి పెట్టే ఇవి దీపాలు పెడతారు కదా, అది ఎంతవరకు హైట్లో ఉండాలి, మనం ఎలా కూర్చోవాలి, ఎంత హైట్లో ఉండాలి, ఎప్పుడు ధూపం వేయాలి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఏదైతే లోపల ఇన్ఫ్లమేషన్స్ ఏవైనా ఉన్నా కానీ ఇవన్నీ తగ్గించి న్యాచురల్ థింగ్స్ అనమాట. కర్పూరం కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీయే. సో మీకు తెలుసు కదా, వాసన చూడంగానే మనకి రిలాక్స్ అయిపోతాం కర్పూరం స్మెల్ చూడంగానే. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ యాక్చువల్లీ డైలీ రొటీన్ లో మనం అవి కానీ యూజ్ చేస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇల్లంతా ధూపం వేసేవాళ్ళు పాతకాలంలో, గుగ్గిలం ధూపం. గుగ్గిలం ధూపం అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. సో ఏమన్నా మనకి యాంటీ బ్యాక్టీరియల్ కూడా. సో లోపల ఇంట్లో మనకి పేరుకుపోయిన బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా ముందు కిల్ చేసేస్తుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని లేనప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమైనా ఉన్నా కానీ పోతాయి అన్నమాట. సో స్టిక్స్ కూడా అంతే, మనకి ధూప్ స్టిక్స్ కూడా అంతే. సో అలా అని చెప్పి పర్ఫ్యూమ్ ధూప్ స్టిక్స్ కి వెళ్ళకండి, నేచురల్ ధూప్ స్టిక్స్ కే వెళ్ళండి. అంటే శాండల్వుడ్ వరకు ఓకే. సో అట్లాంటివి అనమాట. శాండల్వుడ్ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ మనకి. అట్లాంటి ధూపాలు మనం వేసుకున్నాం అనుకో, సింపుల్ థింగ్, అసలు మీకు వచ్చేంత వరకు వెళ్ళకండి, ముందు నుంచే అవాయిడ్ చేసుకున్నట్లే అవుతాయి అన్నమాట. అది అంటే ఎర్లీ స్టేజెస్ లోనే మనకు కనపడకుండానే ఇంట్లో ఇవన్నీ పాటిస్తూ ఉండడం వల్ల మనకి ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అంటే ఏ విషయానికి ఆ విషయం మాట్లాడుకుంటే ఇంతకు ముందు కొంచెం ఎక్కువ టైం ఉండేది. ఇప్పుడు హడావిడి లైఫ్ లో మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళిపోవాలంటే మేబీ
వీక్లీ వన్స్ లేకపోతే పండుగలకో చేయగలుగుతాం కానీ అవును. డైలీ చేయలేకపోవచ్చు. మరి అవునవును. దీనికి ఏదైనా సింపుల్ గా చేసుకునే చిట్కాలు ఏవైనా ఉన్నాయా? మనకి యాక్చువల్లీ ఒకసారి రానంత వరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో జనరల్ థింగ్స్ మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మ్మ్. కర్పూరం అనేది జనరల్గా వేసేసుకోవచ్చు. మనం కర్పూరం దాన్ని ఒక యూకలిప్టస్ ఆయిల్ ఉంటుంది కదా, కర్పూరం యూకలిప్టస్ ఆయిల్ ఇవి రెండు కలిపేసేస్తే మనకి Okay. ఒక టైప్ ఆఫ్ సుగంధం అనేది వస్తుంది అనమాట. ఇవి కర్చీఫ్లో వేసేసుకోండి. మ్మ్. కర్చీఫ్లో వేసేసుకొని ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే అది వాసన చూసేస్తూ ఉన్నాం అనుకోండి, అది కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ. యూకలిప్టస్ ఆయిల్ యూకలిప్టస్ ఆయిల్ తో కర్పూరం మిక్స్ చేయాలి. మిక్స్ చేయాలి. ముద్దలా అయిపోతుందా? కరిగిపోతుంది. అది ఆహా, కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోతుంది. మ్మ్. ఒక బిళ్ళ కొంచెం ఒక ఫ్యూ డ్రాప్స్, ఒక 10 డ్రాప్స్ ఆఫ్ యూకలిప్టస్ ఆయిల్ ఓకే. రెండు కలిపేసి మనం పేస్ట్ లాగా చేసేసుకుంటే వాటరీగా అయిపోతుంది. మ్మ్. అది కర్చీఫ్ లో అక్కడక్కడ వేసేసుకోవచ్చు. అంటే ఓ. ఫోల్డ్ పైన వేయద్దు, డైరెక్ట్ గా వెళ్ళకూడదు వేపర్ అనేది. మ్మ్. సో ఒక మధ్యలో వేసామనుకోండి, దాన్ని ఇట్లా సెకండ్ ఫోల్డ్ వేయాలి. 4 ఫోల్డ్స్ ఉన్నాయి అనుకోండి, 8 ఫోల్డ్స్ వేసామనుకోండి, 4th ఫోల్డ్ వేసి మళ్ళీ పైన ఇంకో 4 ఫోల్డ్స్ వచ్చేలాగా. ఓకే. సో అట్లా మడత పెట్టినప్పుడు లైట్ గా వస్తుంది స్మెల్. సో అలాగ ఉన్నప్పుడు మనకి మధ్య మధ్యలో అవి తీసుకుంటూ ఉంటే సింపుల్ థింగ్స్ అన్నమాట. న్యాచురల్ గా మనకి లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గుతుంది, అది తీసేస్తాం. జనరల్ గా కర్పూరం బిళ్ళలు అనగానే క్యాంఫర్ బిళ్ళలు రౌండ్ రౌండ్ ఉన్నాయి తెచ్చుకోవద్దు. సో ముద్ద కర్పూరం అని ఉంటుంది, అది న్యాచురల్ వన్. అసలు ముద్ద కర్పూరం మాత్రమే వాడండి జనరల్ గా. ఓకే. ఇంకా మ్యామ్ ఇంకా మనము ఏం చేయ, కొంచెం మరీ ఎక్కువ హెడేక్స్ వచ్చేసినాయి అనుకో, అట్లాంటప్పుడు బే లీవ్స్ ఉంటాయి. అంటే ఈ తేజ్ పత్తా, బిర్యానీ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు రకరకాలుగా వాడుతున్నారు. అఫర్మేషన్స్ రాయాలని సంథింగ్ చాలా చెప్తున్నారు. ఈ బిర్యానీ ఆకుని కూడా మనం కొంచెం కాల్చుకొని దాన్ని ఉండలాగా చేసేసుకొని కొంచెం కాల్చుకొని వాసన చూస్తే అది దట్ డిక్రీజెస్ ద మైగ్రేన్. రీసెంట్ గా మీరు వినుంటారు, అది మహేష్ బాబు గారు బీడీ కాల్చాల్సి వచ్చినప్పుడు హీ యూజ్డ్ అన్ ఆయుర్వేదిక్ బీడీ అని చెప్పి. సో దట్ ఈస్ ఎ క్లవ్ లీఫ్ అన్నమాట. సో ఈ క్లవ్ లీవ్స్, బే లీవ్స్ ఇవి రెండిటి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దాన్ని ఏం చేయక్కర్లేదు, జస్ట్ మనం ఇట్లా రౌండ్ గా బీడీ లాగా మనం చుట్టేసుకొని దాన్ని కొంచెం థ్రెడ్ వేసేసి కట్టేసి కొంచెం పసుపు వేసుకుంటే ఇంకా మంచిది. పసుపు దాన్ని లేయర్ లాగా పెట్టేసుకొని దాన్ని రౌండ్ అప్ చేసుకొని ఒక ఎడ్జ్ లో కాల్ చేసుకొని ఇంత కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవాలి. ఆ డిస్టెన్స్ పెట్టుకుని పొగ పీల్చుంటే చాలు. సో లోపల ఉన్న ఏమంటారు ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గుతుంది, ఆ వాటర్ ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది. ఈవెన్ వాటికి ఏంటంటే కాసాహారం కూడా చెప్తారు, అంటే దగ్గులు వస్తూ ఉంటాయి కదా, ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ దగ్గు, వాటికి కూడా తగ్గిస్తుంది అని చెప్పి సుశ్రుతంలో చెప్పబడింది అనమాట. ఓకే. సో ఇట్లాగే మనము చిన్న చిన్నవి వాడుకోవచ్చు. మన త్రికటు చూర్ణం ఉంటుంది కదా, దాన్ని కూడా కొంచెం పసుపు వేసి కలిపేసుకొని దాన్ని మనము ఈ ఆకు మీద రాసేసుకొని దాన్ని పెట్టేస్తే కఫం పట్టేసినట్టు ఉంటుంది కదా లంగ్స్ లో. సో ఎక్కువ కఫం పట్టేసి కఫం పడుతూ ఉంటుంది కదా, దగ్గు వచ్చేవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు అది చేస్తున్న దాని నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గాలి అంటే ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారనుకోండి, లోపల ఉన్న ఫ్లెమ్ అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. త్రికటు చూర్ణం విత్ పసుపు వేసుకొని ఒక రౌండ్ చేసేసుకొని దాన్ని వాసన చూసుకుంటూ ఉంటే, దీన్ని సిగరెట్ వల్ల ఎర్లీగా వచ్చిన సిగరెట్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ ఇది కొంతవరకు తీసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా న్యాచురల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. కర్పూరం రెసిపీ కానివ్వండి, బిర్యానీ ఆకు రెసిపీ కానివ్వండి, చిన్నగా త్రికట్టు చూర్ణం, ఇవన్నీ కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా మనకి తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రిఫర్ చేయండి ఎక్కువ ఆయుర్వేదంకి షిఫ్ట్ అవ్వడానికి. ఎందుకంటే మన బాడీకి ఆ మందులు ఈ మందులు అన్నీ వాడిన తర్వాత దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ బాగానే పడకుండా ఒక న్యాచురల్గా ప్రకృతి పరంగా వచ్చినవి వాడుతూ ఉంటే సేఫ్ జోన్ లో ఉంటాము ఎక్కువ. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఎర్లీగా మనం ఇలాంటివి చేసుకుంటే రాకుండా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్.